హాయ్! హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాం మేము. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే, వెజ్, నాన్ వెజ్ మిక్స్ చేసి కర్రీ అయితే వండబోతున్నామండి. ఈ కర్రీ ఏంటంటారా? ఇట్లా ఆల్రెడీ మీరు ఫైండ్ ఔట్ చేసేసే ఉంటారు చూడండి. నెత్తళ్ళు అంటారనమాట. సో, ఈ నెత్తళ్ళని చిక్కుడుకాయతో కలిపి ఇప్పుడు మేము కర్రీ అయితే వండబోతున్నాం అన్నమాట. ఇలా బాయిల్ చేసి సో, ఆల్రెడీ చిక్కుడుకాయలను ఒలిసేసుకొని, క్లీన్ చేసేసుకొని, ఒక విజిల్ అయితే రప్పించేసుకొని పెట్టుకున్నామండి అక్కడ. కర్రీ తొందరగా అయిపోద్దనమాట ఇప్పుడు. సో, మనకిప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే మనకు స్పైసెస్ తగ్గట్టుగా మేమైతే 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీల్చుకున్నాం అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా. సో, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్టయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోవచ్చు మనం. ప్రాసెస్‌కి వెళ్ళే ముందుగా మనం ఏవైతే తీసుకున్నామో నెత్తళ్ళు వాటిని శుభ్రంగా వేడి నీళ్ళలో వేసేసి నానబెట్టేసి వాష్ చేసేసిన తర్వాత దాన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా. వీటిని వేసిన తర్వాత మన ఫిషెస్ అన్నిటికీ పట్టేలాగా ఇలా మ్యాగ్నేట్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆల్రెడీ ఇందులో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే ఇప్పుడు మనం యాడ్ చేయట్లేదు, కర్రీలో యాడ్ చేద్దామని చెప్పి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాగ గిన్నె అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకున్నామండి. సో ముందుగా మనం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చి అయితే ముందు ఆయిల్లో వేసుకుంటున్నామండి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ పీసెస్ కూడా వేసుకుంటున్నాం. సో ఈ విధంగా ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే మనకి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు మసాలా యాడ్ చేసుకున్న స్కిప్ చేసుకోవచ్చండి. కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. కొంతమంది ఆ ఫ్లేవర్ కోసమే వీటిని అయితే ఉప్పు, కారం, అల్లం పేస్ట్ తోటి ప్రిపేర్ చేసుకుంటారు. కొంతమంది ఆ స్మెల్ పడక కొంచెం గరం మసాలా అది వేసుకొని ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. సో మేము కూడా గరం మసాలా అనేది యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు కర్రీ. ఇలాగ ఒక స్పూన్ అయితే మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఈ ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోవాలన్నమాట. చూడండి ఈ స్మాల్ సైజ్ ఫిషెస్ మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. వీటితో కర్రీ కూడా అంతే సూపర్గా ఉంటుందన్నమాట. 5 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్ అయితే కొంచెం కుక్ అయిందండి. అందులో కారం అనేది యాడ్ చేస్తున్నాం. ఇందాక ఫిష్లో చాలా కొంచెం స్మాల్ కంటెంట్ మాత్రమే యూజ్ చేసాం కారం. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా కారాన్ని అయితే మనం యాడ్ చేసేసుకుంటున్నాం. అలానే సాల్ట్ కూడా ఇప్పటివరకు సాల్ట్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు. కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడు వేసేసుకుంటాం. చూడండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మనకి ఈ రకంగా ఆయిల్ పైకి వచ్చేలాగా అయితే బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఏవైతే మనం స్మాల్ ఫిషెస్ తీసుకున్నామో నెత్తళ్ళు, వీటిని ఆ ఉప్పు కారంలో ఆ మసాలా దాంట్లో అయితే యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసిన వాటిని ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఫిషెస్ కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఏవైతే వెజ్ అనుకున్నాం కదండి చిక్కుడుకాయని కూడా యాడ్ చేసేస్తున్నాం అనమాట. సో ఇది కాంబినేషన్లో తీసుకోవచ్చు, లేకపోతే ఇంకా బీరకాయ, వంకాయ ఇలాగా ఈ వెజ్తో మిక్స్ చేసుకున్నట్టయితే మనకి కర్రీ అయితే బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అంతా వెజిటేబుల్స్కి పట్టి కర్రీ చాలా బాగుంటుందన్నమాట. ఆల్రెడీ మనం చిక్కుడుకాయని ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే చాలండి. ఎందుకంటే కొంచెం వాటర్ అయినా గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఒక 5 మినిట్స్ ఈ మసాలా అంతా వెజ్కి నాన్ వెజ్తో పాటు కుక్ అయ్యేలాగా ఒక 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ మనం కంటైనర్తో క్లోజ్ చేసుకున్నట్టయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఏదైతే మనం వాటర్ వేసుకున్నామో చూడండి 5 to 10 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. సో మన ఎమ్మి వెజ్, నాన్ వెజ్ కాంబినేషన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా సర్వింగ్ బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకున్నా. ఇప్పుడు దీన్ని రైస్లో మిక్స్ చేసుకొని నేనైతే టేస్ట్ చేయబోతున్నాను. మీకు కూడా ఎక్స్ప్రెస్ చేస్తానే ఎలా ఉందో. సో మన ఎమ్మి వెజ్ కమ్ నాన్ వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని చూస్తే నాకు నోరు ఊరుతుంది. స్మెల్ అది కూడా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం వేసుకొని వైట్ రైస్లో వేడివేడిగా, రైస్ వేడిగానే ఉంది, కర్రీ కూడా వేడిగానే ఉందండి. సో ఈ విధంగా నాన్ వెజ్ ఏదైతే ఉందో ఫిష్, ఈ ఫిష్ తోటి మనం ఇప్పుడు వావ్, స్మెల్ చాలా బాగుంది. మసాలాతోటి
ఈ ఫిష్ ఏదైతే ఉందో దాంతో స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. సో వీటిని ఈ రకంగా కాకుండా ఇంకెలా తీసుకొచ్చో చెప్తాను. నేను ముందు ఫస్ట్ ముద్ద పెట్టేసుకొని అప్పుడు ఈ రకంగా వెజ్ నాన్ వెజ్ టేస్ట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. దీన్ని మనం ఇంకా ఎగ్స్తో మిక్స్ చేసుకోవచ్చు, టమాటాతో మిక్స్ చేసుకోవచ్చు, బీరకాయ వంకాయ ఇలా ఏదైనా సరే వెజ్ కాంబినేషన్లో తీసుకుంటే ఈ ఫిష్ ఫ్లేవర్ అనేది ఆ వెజ్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాగా మనం ఫుడ్ అంతా తినేచ్చు అనమాట. సో ఇలా సీ ఫుడ్ తినడం కూడా మంచిదే అండి అప్పుడప్పుడు. ఈ విధంగా మీరు కూడా కుక్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి నొక్కలేదు అలా నొక్కసరిపుడు